హలో అండి, అందరికీ కూడా దసరా నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు 6వ రోజు. అమ్మవారి రూపం వచ్చేసి శ్రీ బాలా త్రిపుర సుందరి అనమాట. అమ్మవారి కోసం నేనైతే నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను. అది గోంగూర పులిహోర అనమాట. టేస్ట్ అయితే చాలా కమ్మగా ఉంటుందండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకు ఒక కట్ట గోంగూర కావాలి. ఫస్ట్ మనం పక్కన రైస్ పులిహోరకి ఎట్లా వండుతామో వండేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు లైట్గా షాలో ఫ్రై చేసుకుని దాన్ని మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ గోంగూరని నీట్గా ఇసుక లేకుండా వాటర్లో వాష్ చేసి పెట్టుకుని అదే ప్యాన్లో ఇంకాస్త ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. అందులో గోంగూర వేసి కొంచెం గల్లుప్పు వేసుకోవాలి. గల్లుప్పు వేసుకున్న తర్వాత గోంగూర మనకి ఇట్లా ఉడికిపోతుంది కదా, కాస్త చింతపండు కూడా యాడ్ చేసుకోండి. కొంచెమే యాడ్ చేసుకోండి, ఎందుకంటే గోంగూర ఆల్రెడీ పులుపు అనేది ఉంటుంది. ఆ పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం కాస్త చింతపండు అనేది యాడ్ చేశాను. రైస్ ఉడికిపోయిన తర్వాత అది చల్లారి పెట్టుకుంటాం కదా, అందులో కాస్త పసుపు, పచ్చి ఆయిల్ ఫస్ట్ కొంచెం వేసుకున్నాను నేను. సాల్ట్ కూడా చూసి వేసుకోండి. గోంగూరలో కూడా మనం సాల్ట్ అనేది గల్లుప్పు వేస్తాం కదా, అది ఇది చూసుకుని వేసుకుని నెక్స్ట్ ఈ ఫస్టే మనం ఫ్రై చేసి పెట్టుకునే ఎండుమిర్చి అది ఉంది కదా, దాన్ని ఫైన్గా పౌడర్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోండి. ఈ పౌడరు పులిహోరకి డబుల్ టేస్ట్ అనేది తీసుకొస్తుంది. నెక్స్ట్ గోంగూర కూడా మనకి ఇట్లా ఉడికిపోతుంది కదా, చల్లార పెట్టుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటే మనకి థిక్ పేస్ట్ లాగా వస్తుంది. ఆ పేస్ట్ కూడా మనం రైస్లో వేసి మంచిగా చేత్తోటే కలుపుకోవాలండి, గరిటతోటి కాదు. గోంగూర మనం చేత్తో వేసి కలిపితే మంచిగా టేస్ట్ బాగుంటుందన్నమాట. ఎందుకంటే గోంగూర కాస్త టైట్నెస్ ఉంటుంది, మనకి గరిటెలతో కూడా అది తిరగదు. సో మంచి చేత్తో కలుపుకుంటే టేస్ట్ కూడా బాగా వస్తుంది. నెక్స్ట్ తాలింపు వేసుకోవాలి. అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసి తాలింపు వేసుకునే ఇంగ్రీడియంట్స్ అంటే ఉంటాయి కదా, పచ్చిశనగపప్పు, పల్లీలు, మిర్చీలు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకుని మనం తాలింపు వేసుకోవాలి. ఈ తాలింపుని మనకు ఆ రైస్లో అనేది యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం మళ్ళీ నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ స్మెల్లే మీకు తెలిసిపోతుంది, చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఇది ట్రై చేయండి. నేనైతే ఇది టెంపుల్కి తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టాను, భక్తులకి ప్రసాదంలా కూడా ఇచ్చాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.